అందరికీ నమస్కారం. మొన్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్రమంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అదే రకంగా అనేకమైన కార్యక్రమాలు ఆయా ప్రాంతాల్లో పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు మరియు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఆ రోజున సంక్రాంతికి కోనసీమ ఉత్సవం అనే కార్యక్రమం 3 రోజులు పెట్టి ఆ 3 రోజుల్లో అనేకమైన కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అదే రకంగా కళాకారులతో అదే రకంగా ఇలా అన్ని కూడా పెడతం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఆ రోజున జబర్దస్త్ టీంతో కూడా ఒక కార్యక్రమం పెడతం కూడా జరిగింది. జబర్దస్త్ టీంలో శాంతి స్వరూప్ అనేవాళ్ళు ఆ స్టేజీ మీద కార్యక్రమాలు చేస్తా లాస్ట్ లో 1 నిమిషమో 2 నిమిషాల్లో చాలాసేపు బ్రతిములాడిన తర్వాత వాసంశెట్టి సుభాష్ గారిని రమ్మని బ్రతిములాడిన తర్వాత మంత్రి గారు వెళ్ళి 1 నిమిషమో 2 నిమిషంలో వాళ్ళతో పాటు కలిశాడు. అది ఆ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రివర్యులు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని వాడు వీడు అని మాట్లాడుతూ మరియు అశ్లీలంగా డాన్సులు వేసాడు అని చెప్పని మాట్లాడటం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, అసలు జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఉన్నాయా పోయినాయా అనేది ఒకటి మాట్లాడుతున్నాం. అంటే కళ్ళుని చూస్తే అది అశ్లీలంగా వేసాడా లేకపోతే మామూలుగా జరిగిందో అవి కళ్ళుని చూసినోడికి మాత్రమే తెలుస్తుంది. కళ్ళు లేని కబోదీలాగా చూస్తే నీకులాగా పజ్జీలు ఆడుకుంటా ఎవరిని దోసుకు తిందామా అని చెప్పనే ఆలోచనతో ఉండా మాజీ ముఖ్యమంత్రి నువ్వు. అందుకని నీకు అన్ని అలాగే కనపడుతుంది. సాక్షాత్తు మగబ్బాయి వేషం వేసుకుని వేసే శాంతి స్వరూప్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. అసలు ఆడవాళ్ళలో మగవాళ్ళలో తెలియకోకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివి మాట్లాడుతున్నామని అంటే జనంలో ఒక చెడ్డ ఆలోచన పెడుతున్నావు. నువ్వు రాష్ట్రంలో ఒక చెడ్డ ఆలోచన మీ మీద ఆల్రెడీ మీ నాయకులు మీ మీద కాడి నుంచి ఓ పక్క రాష్ట్రం అంతా కూడా తిరుపతి లడ్డూ గురించి అనేకమైన కార్యక్రమాలు రాష్ట్రం అంతా బగ్గుమట్టన్న సందర్భంలో మళ్ళీ ఈ కొత్తది ఎత్తేసావు. నువ్వు పరిపాలన చేసిన 5 సంవత్సరాలు ఇలాగే చేసావు. ఏదైనా ఒక కార్యక్రమం రాష్ట్రంలో పెడుతున్నావు దాని మీదకి అది ఖండిస్తుంటే వేరే కార్యక్రమంలోకి వేరే దాంట్లోకి జనాల్ని దారి మళ్లించేవాడు, మనసులన్నీ దారి మళ్లించేవాడు. అలాంటి నీచమైన రాజకీయాలు మాత్రం చెయ్యొద్దు. మీకులాగా మీ ప్రభుత్వంలో మంత్రి అంబటి రాంబాబు డ్యాన్సులు వేసాడు. అప్పుడు నువ్వు ఏ రోజు రైతులు ఖండించావా? ఒక్క మాట అన్నావా? అతను ఏమైనా సస్పెండ్ చేసావా పార్టీ నుంచి? దానికి ఇంకా ప్రోత్సహించారు. ఇంకా మీ నాయకులందరూ ఆ రోజు నువ్వు మీతో పాటు ఉన్న మంత్రులందరూ ప్రోత్సహించారు దానికి. ఇంకా అలాంటివన్నీ కూడా కాకోకుండా ఇవాళ బ్రతిమలాడితే స్పష్టంగా చెప్పింది శాంతి స్వరూప్ అనే అబ్బాయి స్పష్టంగా చెప్పాడు, మేము బ్రతిమలాడితేనే లాస్ట్ లో 1 నిమిషం 2 నిమిషం వచ్చి మాతో పాటు చేయగలిపాడు మంత్రి గారు అని చెప్పని. దానికి మీకు సిగ్గుంటే మీరు మళ్ళా వెనక్కి తీసుకోవాలి. మీరు ఇవాళ బీసీ మంత్రి అయిన వాసంశెట్టి సుభాష్ గారిని మీరు వాడు వీడు అన్న మాటలు కానీ లేకపోతే అశ్లీలంగా దృశ్యాలు వేశారని చెప్పని మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పనని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.